స్తోత్రములు అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల వాక్యము రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి ఆనాడు చెప్పబడిన మాటలు ఈ ఉదయకాలం మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల యందు మనస్సు పెడతారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలం మన మనస్సులో ఏ ఆలోచనలు ఉంటున్నాయి, దేని గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తున్నాం, దేని మీద మన మనస్సు పెడుతున్నాం, దేని గురించి ఎక్కువగా ప్రాకులాడుతున్నాం? శరీర విషయముల యందు ప్రాకులాడుతున్నామా, ఆత్మ సంబంధమైన విషయముల యందు మనం ప్రాకులాడుతున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానుసారులైతే శరీరము విషయముల యందు మనస్సు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల యందు మనస్సునుంతురని వాక్యం సెలవిస్తుంది. శరీరానుసారమైన మనస్సు అంటే ఏమిటి, ఆత్మానుసారమైన మనస్సు అంటే ఏమిటో మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. శరీరానుసారమైన మనస్సు అంటే లోకంలో ఉన్న వాటి కొరకు, లోకంలో ఉన్న విషయముల కొరకు ఎక్కువగా ఆలోచించటం, ప్రాకులాడటం. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా, ఎలా మన జీవితాలు ఎలాగా, మన బ్రతుకులు ఎలాగా, మన బ్రతుకు ఎప్పుడు ఇంతేనా, వీటి యందు మనం ఆసక్తులుగా ఆలోచిస్తూ ఉంటాం. అది శరీరానుసారమైన విషయం. ఆత్మానుసారమైన విషయాలు ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, సువార్త ప్రకటించాలి, పలానా వ్యక్తుల కొరకు భారం కలిగి నేను ప్రార్థన చేయాలి, అనేకులను మందిరంలోనికి నేను నడిపించాలి. ఆ బుద్ధిమంతులైతే